ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన మాటల వెనుక ఉన్న ఉద్దేశం మరియు వాటి వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరిస్తుంది. ఒక వ్యక్తి మాట్లాడే మాటలు ఒకరికి మరణశాసనం కావచ్చు, లేదా మరొకరికి జీవాధార కావచ్చు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, మాటలతో పొంచి ఉండే ప్రమాదం. భక్తిహీనులు తమ మాటలను ఆయుధాలుగా వాడుకుంటారు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం, చాడీలు చెప్పడం, లేదా ఒకరిపై తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా వారు ఇతరుల జీవితాలను, గౌరవాన్ని నాశనం చేయాలని చూస్తారు. ఇది నరహత్య చేయ పొంచువారి వంటివి అని బైబిల్ చెప్తుంది. అంటే శారీరకంగా చంపకపోయినా వారి మాటలు ఒక వ్యక్తి మనస్సును, భవిష్యత్తును చంపేంత ప్రమాదకరమైనవి. లోకంలో మాటలతో మోసం చేసేవారు, వెన్నుపోటు పొడిచేవారు ఉంటారు. వారి కుయుక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, రాజైన ఆహాబుకు నాబోతు ద్రాక్ష తోట కావలసి వచ్చినప్పుడు రాణి యెజెబెలు కుయుక్తి పన్నింది. ఆమె పనికిమాలిన 2 వ్యక్తులను పిలిపించి నాబోతు దేవునిని, రాజును దూషించాడని అబద్ధపు సాక్ష్యం చెప్పించింది. ఆ అబద్ధపు మాటల వల్ల నాబోతు అన్యాయంగా రాళ్లతో కొట్టబడి చనిపోయాడు. ఇది మాటలతో పొంచి ఉండి చేసిన హత్యకు నిదర్శనం. అలాగే దావీదు అహీమెలెకు దగ్గరకు వెళ్ళినప్పుడు ఎదోమీయుడైన దోయేగు ఆ విషయాన్ని సౌలు రాజుకు చాడీలు చెప్పాడు. దోయేగు మాటల వల్ల సౌలు కోపంతో ఏకంగా 85 మంది యాజకులను, వారి కుటుంబాలను హతమార్చాడు. అందుకే దావీదు 52వ కీర్తనలో దోయేగు నాలుకను పదునైన క్షౌరపు కత్తితో పోల్చాడు. ప్రియులారా, భక్తిహీనులు తమ స్వార్థం కోసం లేదా అసూయతో మాటలను ఏ విధంగా విషపూరిత ఆయుధాలుగా మారుస్తారో ఈ ఉదాహరణలను బట్టి అర్థమవుతుంది. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మరియు మనం అపరాధులుగా మారకుండా ఉండటానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెడుగా చెప్తున్నప్పుడు ఆ మాటలను వెంటనే నమ్మేయకూడదు. సౌలు దోయేగు మాటలను వెంటనే నమ్మడం వల్లే అంతటి దారుణమైన నరహత్య జరిగింది. ఏ విషయాన్నైనా వివేచనతో ఆలోచించాలి. అలాగే మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క అప్పజెప్పాలని బైబిల్ హెచ్చరిస్తుంది. కాబట్టి మన మాటలు ఎవరినైనా గాయపరుస్తున్నాయా లేదా నాశనం చేస్తున్నాయా అని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. లోకంలో కుయుక్తులతో పొంచి ఉండేవారు ఉన్నప్పటికీ అబద్ధాలు చెప్పే నాలుకను దేవుడు అసహించుకుంటాడు. నీతిమంతులను దేవుడు అపనిందల నుండి తప్పిస్తాడు. మన మాటను నరహత్యకు ఆయుధంగా కాకుండా గాయపడిన మనస్సును స్వస్థపరిచే ఔషధంగా వాడాలి. రెండవదిగా, యథార్థవంతుల నోరు ఇచ్చే విడుదల. యథార్థవంతుడు మాట్లాడే నిజాయితీ గల మాటలు అతన్ని మరియు అతని చుట్టూ ఉన్నవారిని ఆపద నుండి విడిపిస్తాయి. కష్టకాలంలో లేదా అన్యాయపు ఆరోపణలు వచ్చినప్పుడు యథార్థవంతుని నోటి నుండి వచ్చే సత్యం అతనికి రక్షణ కవచంలా మారుతుంది. మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఆ నిజాయితీ మనల్ని ఏ వల నుండైనా బయటపడేస్తుంది. దేవుడు యథార్థవంతుల మాటలకు విలువనిచ్చి వారిని క్షేమంగా ఉంచుతాడు. మన మాటలు ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చేవిగా, చిక్కుల్లో ఉన్న వారిని బయటకు తెచ్చేవిగా ఉండాలి. ఉదాహరణకు, దానియేలుపై రాజ్యంలోని మిగిలిన అధికారులు కుయుక్తి పన్ని అతన్ని సింహాల బోనులో వేయించారు. మరుసటి రోజు ఉదయం రాజు వచ్చి అడిగినప్పుడు దానియేలు భయపడకుండా యథార్థంగా సమాధానం ఇచ్చాడు. రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితేని గనుక ఆయన తన దూతను పంపి సింహముల నోళ్లు మూయించెను. అతని యథార్థమైన మాటలు మరియు ప్రార్థన అతనికి గొప్ప విడుదలనిచ్చాయి. అలాగే పౌలు, శీల చెరసాలలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థిస్తూ స్తుతించారు. భూకంపం వచ్చి తలుపులు తెరుచుకున్నప్పుడు జైలు అధికారి భయంతో ఆత్మహత్య చేసుకోబోయాడు. అప్పుడు పౌలు బిగ్గరగా, మేమందరము ఇక్కడే ఉన్నాము, నీవు హాని చేసుకొనవద్దు అని అరిచి చెప్పాడు. ఆ నిజాయితీ గల మాట ఆ అధికారి ప్రాణాన్ని కాపాడటమే కాకుండా అతని కుటుంబం మొత్తానికి రక్షణను, విడుదలను తెచ్చింది. ప్రియులారా, యథార్థవంతుల నోటి నుండి వచ్చే మాటలు కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వవు, అవి విడుదలనిచ్చే శక్తిని కలిగి ఉంటాయి. దానియేలు సింహాల బోనులో ఉన్న రాజు ముందు ధైర్యంగా మాట్లాడగలిగాడు, ఎందుకంటే అతని మాటల్లో యథార్థత ఉంది. మనం నిజం పలికినప్పుడు లోకం మనకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు మనకు తోడై ఉంటాడనే ధైర్యం మనకు లభిస్తుంది. పౌలు పలికిన ఒక నిజాయితీ గల మాట ఒక ప్రాణాన్ని కాపాడింది.
మన మాటలు ఇతరులను ఆపద నుండి తప్పించేవిగా ఉండాలి తప్ప వారిని ఇబ్బందులోకి నెట్టేవిగా ఉండకూడదు. ఈ వాక్యంలో చెప్పబడినట్లు యథార్థవంతుల నోరు వారిని విడిపించును. లోకంలో అన్యాయపు ఆరోపణలు ఎదురైనప్పుడు మన యథార్థతే మనకు రక్షణ కవచంలా నిలుస్తుంది. మన మాటలు నిజాయితీగా ఉన్నప్పుడు మన ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. చెరసాల అధికారి పౌలు మాటల వల్ల ప్రభావితమై రక్షణ పొందినట్లుగా మన మాటలు ఇతరులకు మార్గదర్శకాలుగా మారాలి. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మీ వృత్తి జీవితానికి ఎంతో అవసరం. మీరు చేసే పనులలో అనేక మందితో వ్యవహరిస్తుంటారు. కొన్నిసార్లు ఇతరులు తన మాటలతో మీకు ఇబ్బంది కలిగించాలని చూసినా మీరు కలవరపడకండి. మీ నోటి యథార్థత మిమ్మల్ని అన్ని కుయుక్తుల నుండి కాపాడుతుంది. మీరు చేసే ప్రయత్నాలు లేదా మీ సంభాషణలు ఎల్లప్పుడూ సత్యాన్ని, యథార్థతను ప్రతిబింబించేలా చూసుకోండి. ఆ యథార్థతే మీ విజయానికి సోపానమవుతుంది మరియు మిమ్మల్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుతుంది. దేవుడు మీ నోటికి జ్ఞానమును, యథార్థతను అనుగ్రహించునుగాక. శత్రువుల నోటి దురాలోచనల నుండి ఆయన మిమ్మల్ని విడిపించునుగాక. మీ ప్రతి మాట దీవెనకరముగా ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనుల మాటలు నరహత్య చేయపొంచువారి వంటివని, యథార్థవంతుల నోరు వారిని విడిపించునని. ఒక వ్యక్తి మాట్లాడే మాటలు ఒకరికి మరణశాస్త్రం కావచ్చు లేదా మరొకరికి జీవధార కావచ్చని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెడుగా చెప్తున్నప్పుడు ఆ మాటలను వెంటనే నమ్మేక ఏ విషయాన్నైనా వివేచనతో ఆలోచిస్తూ యెజెబెలు వల్ల ఇతరులపై పన్నాగమును పన్నే మనస్సు గాని, దోయేగు వల్ల చాడలు చెప్పి నరహత్యకు కారకులయ్యే స్వభావము గాని మా దరి చేరనీయకుండా ఉండుటకు సహాయము దయచేయమని. యథార్థవంతుల నోటి నుండి వచ్చే మాటలు కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వవు గాని అవి విడుదలనిచ్చే శక్తిని కలిగి ఉంటాయని, మా మాటలు నిజాయితీగా ఉన్నప్పుడు మా ద్వారా నామానికి మహిమ కలుగుతుందని నీవు సెలవిచ్చావు గనుక దానియేలు వలె ఏ అపనింద ఎదురైనా భయపడకుండా యథార్థతను పలికే ధైర్యాన్ని, పౌలు వలె కష్టకాలంలో కూడా ఇతరుల ప్రాణాలను కాపాడే మాటలను మేము కలిగి ఉండుటకు కృపచూపమని. ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి నోటికి నీ దైవిక జ్ఞానమును ప్రసాదించి శత్రువుల నోటి దురాలోచనల నుండి వారిని విడిపించి ఉన్నతమైన విజయంతో వారిని నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.